ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం 2 సంవత్సరాల కోరిక తీరుతుంది। అయితే ఎటువంటి కోరిక? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 తీరుతుంది। ఏ కోరిక మీకు 2 సంవత్సరాలుగా ఉంది, ఆ కోరిక తీర్చుకోవటంలో మీరు ఏ విధంగా సక్సెస్ పొందుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు। వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు। అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని సందర్భాల్లో కోపం అధికంగా వస్తూ ఉంటుంది। కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో మంచి ఫలితాలను వీరు సాధించగలుగుతారు। ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇతరుల వల్ల మోసపోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి। ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఏ సలహాలు పాటించే ముందైనా 1-4 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక 2 సంవత్సరాల నుండి మీకున్నటువంటి ఒక బలమైన కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం 2 సంవత్సరాల కోరిక నెరవేరుతుంది। అంటే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన కోరికలు ఉండవు అనే విషయం మనందరికీ తెలుసు। ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి। అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఉదాహరణకి మీరు ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు। ఇదివరకు మీకు అవకాశాలు వచ్చినా కానీ మీరు సాటిస్ఫై కాలేకపోయారు। అంటే 100% మీకు అవకాశాలు సంతృప్తిని ప్రసాదించలేకపోయాయి। అయితే ఈ రోజు మీ ముందుకు వచ్చే అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది। అటువంటి ఒక సదవకాశాన్ని మీరు ఈ రోజు అందిపుచ్చుకోబోతున్నారు। కెరియర్ కి సంబంధించిన అవకాశాలు, ఉన్నత చదువుల కోసం, మంచి సంస్థల్లో ప్రవేశాల కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పెరుగుదల లేక చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని ఈ రోజు తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ పై అధికారుల ద్వారా కానీ మీరు రిసీవ్ చేసుకుంటారు। ప్రమోషన్ పొందుకుని అర్హత ఉండి పొందుకోలేకపోతున్న ఉద్యోగస్తులు దానికి సంబంధించిన శుభవార్తను కూడా వినబోతున్నారు। ఈ విధంగా వృత్తి జీవితానికి సంబంధించి, కెరియర్ కి సంబంధించి, ఉద్యోగ జీవితానికి సంబంధించి సానుకూల పరిణామాలను, సానుకూల వార్తలను ఈ రోజు మీరు వింటారు। చాలా కాలం నుండి మీకున్నటువంటి కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి।
అలాగే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు మీకు ఎదురవుతూ వస్తున్నాయి. వ్యాపారం మొదలు పెట్టడంలో అనేక రకాల అవాంతరాలు ఎదురవుతున్నాయి కాబట్టి దీని కారణంగా మీరు వ్యాపారాలను మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి వారికి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. మీరు నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. దీని ద్వారా చక్కటి వ్యాపార అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. లేదా వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మంచి పార్ట్నర్స్ తో కలిసి వ్యాపారాన్ని మొదలుపెట్టే మంచి అవకాశం కూడా మీకు దొరకవచ్చు. ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది అకాడమిక్ పరీక్షలు కావచ్చు, లేదా మీరు ఏదైనా పోటీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి రిజల్ట్ ఈ రోజు మీకు అనుకూలంగా వచ్చే సూచన కనిపిస్తుంది. ఇది మీకు చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి కూడా ఒక ఆదాయ మార్గం లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఒక ఆదాయ మార్గం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు మరొక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించే ఒక మంచి అవకాశాన్ని ఈ రోజు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారో వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుకునే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో మీ యొక్క సేవలను ఎవరూ గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీకొక హామీ ఇవ్వబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అలాగే పార్టీలో మీరు చేసినటువంటి ఒక పని కారణంగా చక్కటి గుర్తింపును పొందుకునే ఒక సదవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. దీని కారణంగా కుంభరాశి వారు ఆనందంతో ఎగిరి గంతులు వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి కూడా ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావటం జరుగుతుంది. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారికి చాలా వరకు ఈ రోజు సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా మంచి సలహాలు సూచనలు అందించే అవకాశాలు కూడా భవిష్యత్తులో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే, మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు, ఎవరినైనా కలుసుకోవాలని చాలా కాలంగా మీరు అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు, అటువంటి వ్యక్తిని కలుసుకునే ఒక మంచి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. దీని కారణంగా మీరు ఆనందంతో దీని కారణంగా మీరు చాలా ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క గురువారం రోజు మే 22వ తేదీ అంటే 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం రోజు దినఫలాలు కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2 సంవత్సరాల నుండి మీకున్నటువంటి బలమైన కోరిక తీరుతుంది. మీ పరిస్థితులను బట్టి, అలాగే మీకున్న కోరికలను బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే మీకు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. అలాగే శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.